సో జడ్సన్ అధికార పార్టీలో మీరు ఉన్నారు, సో మీది కూడా బాధ్యత. సో ఎనీవే వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నందుకు కాలోజీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక అధికార పార్టీలో ఉండి కూడా సో ఇలాంటి GO46 బాధితులకు మీరు మద్దతు తెలుపుతున్నారు అంటే సో ప్రత్యేక ధన్యవాదాలు. ఎట్లా చూస్తూ ఉన్నారు? మీ గవర్నమెంట్ హామీ ఇచ్చింది రద్దు చేస్తామని చెప్పి, ఎందుకు రద్దు చేయట్లేదు? ఈరోజు బ్రదరు ఎన్నికలకు ముందుగా ఎవరైతే మద్దతుగా మేము ఎవరి తరపున నిలబడ్డామో బాధిత తరపున వాళ్ళందరి తరపున కంటిన్యూ అవుతుంది మన న్యాయం జరిగేంత వరకు. అందులో వెనుకపోయే సమస్య లేదు. అందులో 46వ జీవో పైన ఆనాడు మీరు కూడా వచ్చి మీరు కవర్ చేసిండ్రు. గవర్నర్ గారికి నేను పర్సనల్గా కలిసిన జీవోను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం మొండి వైఖరితో పోతుంది. దొంగతనంగా జీవో తీసుకొచ్చిండ్రు. విద్యార్థులకి పరీక్షలు రాసేటోళ్ళకి అభ్యర్థులకు ఎవరు కూడా ఈ జీవో గురించి తెలియదు అని చెప్పేసి గవర్నర్ గారు రోజు విన్నవించడం జరిగింది. గవర్నర్ గారు కూడా చేస్తామని అనుకున్నాం. కానీ అప్పుడు కళ్ళు చెవులు మూగ ప్రభుత్వం ఎవరితో మాట్లాడే వినలేని పరిస్థితులలో గుడి ప్రభుత్వం ఆ రోజు ఉండే. కానీ ఈ రోజు ఎన్నికల ముందు ఏ రోజైతే ప్రబలిక ఆత్మహత్య జరిగిందో ఆ రోజే ఇంకొక ఆత్మహత్య అనేది జరగది అని చెప్పేసి నిరుద్యోగ సమాజానికి మనం ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాంతోనే మరి గ్రామీణ ప్రాంతాలకు ఇక్కడ ఉన్న 30 లక్షల మంది విద్యార్థులు అందరూ గ్రామాలకు తరలి వెళ్ళి వాళ్ళకి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకు నౌకర్లు వస్తాయి, లేకుంటే మాకు రావు అని చెప్పేసి వాళ్ళను కాళ్ళలో పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాం అని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మాట ఒప్పుకున్నారు. ఈరోజు 46వ జీవో రద్దు గురించి ఆల్రెడీ పరిశీలన జరుగుతుంది, అలా చర్చలు జరుగుతున్నాయి. స్వయాన రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్లో అధికారికంగా పేర్కొన్నాడు. ఆయన తెలంగాణ సీఎం దాన్ని ట్యాగ్ చేసుకొని ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి దీని మీద మేము పరిశీలన చేస్తాం. ఖచ్చితంగా ఇది రద్దు చేయడానికి మేము చర్చ జరుపుతున్నాం. ఎందుకంటే అందరికీ ఒకటే న్యాయం జరగాలి. మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఇది చేయొద్దు. ఇంకోటి శ్రీనివాసరావు ఎవరైతే చైర్మన్గా ఉన్నాడో ఈయన దీన్ని మొత్తం సీక్రెట్గా పెట్టిండు. ఆయన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి. ఆయన కొంతమందికైనా వాళ్ళ మనుషుల నౌకర్లు ఇచ్చుకోవాలని చెప్పి పూర్తిగా పైరవ స్థాయిలో పోయిండు. ఎంక్వైరీ చేస్తే ఆయన చాలా పుట్టలు బయటకు వస్తాయి. ఈరోజు అసోల్టోనే తొలగించాలి. ఆయన ఇది తెలియకుండా అసలు ఏ విధంగా చేసిండు, ఎందుకు చేశారు? ఈరోజు గవర్నమెంట్లో ఉన్న చాలామంది హెచ్ఓడీస్ను ఆ రోజు మొత్తము దోపిడీకి దొంగలకు సద్దులు కట్టిన ఆఫీసర్లు ఈరోజు అనేకులు ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్తున్నా. అంతేకాకుండా దాదాపు 14 DSPSC అనేది విద్యార్థులకు అన్నం పెట్టేది, నౌకర్లు చూపించేది. అటువంటిది ఈరోజు మొత్తం అవినీతి భయం అయిపోయింది. అది జనార్దన్ రెడ్డి అనేటువంటి ఇయాటికి ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టాలి. జ్యుడిషియల్ కంట చక్ర పని అనేటువంటి జైలు ఉండాలి. బయట టీవీలలో డిబేట్లలో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులు అనేక మంది ఆగం చేసేట్లా వీళ్ళిద్దరు దొంగలు, పెద్ద దొంగలు వీళ్ళిద్దరు ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ప్రకారము దోపిడీకి గురవుతున్న వ్యక్తుల తరపున మేము నిలబడాలి. గాంధీజీ కానీ నెహ్రూ కానీ మాకు నేర్పిన సిద్ధాంతం అది. దానికి అనుగుణంగా ఈరోజు మేము దోపిడీకి గురయ్యే వర్గం పరకనే ఉన్నాం. ఆ దోపిడీకి గురయ్యే వర్గము నిరుద్యోగులు. అది ఇప్పుడు మీ ముఖ్యమంత్రిని పిలిపించుకొని మాట్లాడవచ్చు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, బీఆర్ఎస్ పార్టీ పోవాలంటే ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వీళ్ళంతా సపోర్ట్ చేసిన వాళ్ళు, కాళ్ళు మొక్కి ఓట్లు అడిగిన వాళ్ళు కదా. ఈ ధర్నాకి కూర్చున్న సందర్భంలో పిలిపించి మాట్లాడుకోవచ్చు కదా. కొంత టైం ఇవ్వండి, రద్దు చేస్తాం అని మీకు ఇచ్చిన హామీ నెరవేర్స్తామని చెప్పి ఒక బలమైన హామీ ఇవ్వచ్చు కదా. అయితే బ్రదర్ ఫస్ట్ డేనే జంకో విద్యార్థులు మా ఎగ్జామ్ రద్దు చేయమని ఫస్ట్ డే పోయిండ్రు. వాళ్ళు ఎగ్జామ్ పోయినాకనే ఇమీడియట్గా మేము ఆ రోజు దాదాపు 3 రోజులు అప్పుడు యుద్ధం జరిగిన తర్వాత ఇమీడియట్గా ఆ రోజు ఇమీడియట్గా జంకో 3 రోజులు నేనే అదే గాంధీ భవన్లో మాట్లాడినా. ఆ ఎగ్జామ్ రద్దు చేసిండ్రు. తర్వాత పోస్ట్పోన్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఈరోజు ఇంకొకటి ఏంటనంటే ఆ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడం కాక దాని తర్వాత ఒక ఎంటీని పెట్టాలని చూసారు. ఇది అన్ని కూడా సానుకూలంగా స్పందిస్తుంది ప్రభుత్వం. దీని మీద కూడా మొన్నటిదాకా అసెంబ్లీ జరిగింది, నిన్న ధర్నాలు జరిగినాయి, క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నాయి. ఏది తెలంగాణ ప్రభుత్వం చేసిన అనేకమైన దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. అవి అనేక ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు కూడా ఇది అంటే ఆలస్యం అని అంటే అన్ని ఒకటి 1 by 1 చాట్అవుట్ చేసుకుంటున్నారు. ఇది మనకు సీరియస్, వాళ్ళకు ఇది కూడా ఒక ఇష్యూ కదా అన్నట్టున్నది. నేను ఇష్యూ లెక్క కాదు. ఈరోజు 1200 మంది చచ్చిపోయింది, వీళ్ళని బతికేనికి చచ్చిపోయింది వాళ్ళు. ఈరోజు ఇంకా ఆత్మహత్యలు అనేది కొనసాగడం అనేది బీఆర్ తెలంగాణ వచ్చినాక కూడా 10 ఏళ్ళు చచ్చిపోతూనే ఉండే పిల్లలు 10 ఏళ్ళు చచ్చిపోయారు. ఈ రోజు కూడా చచ్చిపోతే ఆల్రెడీ గవర్నమెంట్ మేమైతే చచ్చిపోద్ది అనుకున్నాం. ఆల్రెడీ హరిప్రసాద్ మొన్న మా పక్కూరు ఆయన పిల్లాడు 27 ఏళ్ళ హరిప్రసాద్ చనిపోయిండు. ఈరోజు ఈ ఆత్మహత్యలు జరగడానికి వీలు లేదు. ఇక ఎవరు కూడా మరణించద్దన్న ఉద్దేశంతో ఈ రోజునే వీళ్ళ మద్దతుగా ఉన్నా
దీన్ని ఎమర్జెన్సీగా తీసుకోవాలి. ఉద్యోగులు నిరుద్యోగుల తరపున ఖాళీలను నింపడంలో కానీ, లేకుంటే టీఎస్పీల అక్రమాలకు పాల్పడ్డ వారిపైన చర్యలు తీసుకోవడంలో కానీ, లేకుంటే ఈ 46వ జీవో రద్దు చేయడం కానీ, అన్నిటికంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా ప్రభుత్వం ఈరోజు తీసుకోవాలని వాళ్ళ దృష్టి పోవడానికి. ఎందుకంటే అప్పుడు మేము కలిసినప్పుడు వాళ్ళకు గన్మెన్లు లేకుంటే ఎవరు లేకుంటే ఈరోజు పిఏలు గన్మెన్లు అందరు వచ్చిండ్రు. వాళ్ళ సెక్యూరిటీ పరంగా వాళ్ళ రీచ్ కావడం కూడా మాకు కష్టం. కాబట్టి వీళ్ళ తరపున వాళ్ళ మెసేజ్ కానీ అని చెప్పేసి శాంతియుతంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఈ 46వ జీవో వెంటనే రద్దు చేయాలి. 2018లో ఏ విధంగానైతే మేము నియామకాలు చేపట్టినరో ఆ పద్ధతినే నియామకాలు జరగాలని ముఖ్యమంత్రి గారికి రెండు చేతులు జోడిస్తూ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 చేతులు జోడిస్తూ మా ప్రభుత్వానికి దీన్ని పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఈ దీక్ష చేయని కూడా పర్మిషన్ ప్రభుత్వమే ఇచ్చింది. ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టే మాకు పర్మిషన్ ఇచ్చింది. సానుకూలంగా లేకుండా మాకు పర్మిషన్ ఇయ్యరు. ఎందుకంటే ఇది అప్లై చేసింది కూడా ప్రభుత్వానికి తెలుసు. 3 రోజుల కిందమే మేము పర్మిషన్ కోసం అప్లై చేసినాం. రాత్రి 10 గంటలకు పర్మిషన్, రాత్రి దాదాపు 9 గంటలకు పర్మిషన్ వచ్చింది. అయినా కానీ రాత్రి వీళ్ళు బండ్లెక్కి దక్షిణలెక్కి ఎక్కడెక్కడికలో వచ్చిండ్రు. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా లేకుంటే అవకాశం ఇయ్యది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మీ గవర్నమెంట్ సానుకూలంగా ఉంటే కూర్చునే అవకాశం కూడా ఇవ్వదు. వీళ్ళు పిలవాల్సింది ప్రజాభవన్కి పిలవాలి కదా. అవునబ్బా, దేనికైనా ఒక సమయ సందర్భం ఉంటుంది. దీంతో అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే అరే ఇలా జడ్సన్ కూర్చుంటున్నాను కూడా తెలిసి ఇవ్వచ్చు వాళ్ళు పర్మిషన్, ఇలా కూర్చొని ఇవ్వచ్చు అని అనుకున్నాం. అన్నిటికీ మనం నెగిటివ్ ఎందుకు ఆలోచన చేయాలి? కాకపోతే ఆలస్యం చేయడం వల్ల హరిప్రసాద్ బయట పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా సొంత పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తాం అంతే కదా. అరే మీరు నేను పోస్ట్ అడుగుతలేం కదా, ఎమ్మెల్యే ఎంపీ పదవులు నేను అడుగుతలేం కదా. వీళ్ళ నౌకర్లు అన్నది అంత తప్ప అది కూడా ఇవ్వకుండా ఎట్లా? నేను దీక్ష ధర్నా చేయలేదు కదా. ఇవాళ నేను ఈ దీక్ష చేయడానికి కారణం ఏంటంటే హరిప్రసాద్ తయారవుతుండ్రు. ఈ హరిప్రసాద్ కావద్దు. హరిప్రసాద్ ఆత్మహత్యలు అవుతున్నాయి. అక్కడ ఆలస్యం చేసిన కొద్దీ ఆత్మహత్యలు అవుతున్నాయి. ఇంకో బాబు పేరు ఇంకో దేవార్జున్ చచ్చిపోయారు. వీళ్ళు జరిగిపోవద్దు. ఎంత 128 మార్కులు వచ్చినాయి బాబు దేవార్జున్కు. ఇక అర్థమైందా? ఒక కొడుకు ఈయన కూడా ఒకడే కొడుకు. ఎవరు? హరిప్రసాద్ కూడా ఒకడే కొడుకు. అయితే వీళ్ళు కొనసాగద్దు. కాబట్టి ఆత్మహత్య లాగడికని దీక్ష కూర్చున్నాం. వీళ్ళు ఆలస్యం, మీరు రివ్యూ మీటింగ్లు పెట్టి దాని మీద కమిటీలు వేసి లేట్ అయితే అనుకోండి హరిప్రసాద్లు దేవార్జునులు తయారవుతూ ఉంటారు. ఈ తయారు కావద్దని చెప్పేసి ఈరోజు నేను చెప్తున్నా. ఇక్కడ ఒక్కరు కూడా నెక్స్ట్ ఈ దీక్ష తర్వాత ఒక్కరు కూడా చనిపోనికి వీలు లేదు. చావద్దని అంటే నువ్వు మెల్లగా వెంటనే 46, ఎందుకంటే ఒక్క రూమ్లో 10 మంది ఉంటారు. వీళ్ళు 10 ముందు చదువుకుంటా అంటారు. వాళ్ళ ఫిజికల్ టెస్ట్లు కానీ ఇవి కానీ తెచ్చుకోవాలి. మళ్ళీ వీళ్ళు బలంగా ఉండాలి. తినకుండా నడవది, ఖచ్చితంగా తినాలి. దానికోసం మళ్ళీ ఓలాలు ఊబర్ నడుపుకుంటే ఈ రోజు వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఏదో ఒకటి ఉంటుంది కదా దీని వెనకాల. ఎందుకు వెయిట్ చేస్తా ఉంది మీ గవర్నమెంట్ కూడా? ఇప్పుడు అదొక జీవో, వాళ్ళొక జీవో చేసిండ్రు, దాన్ని రద్దు చేయాలి. ఇంకోటి ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి. రాష్ట్రం అంతా ఈరోజు ఎవరికైతే ఎవరిని ఉద్దేశం పెట్టుకుని అయితే జీవో తెచ్చిండ్రో వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. వాళ్ళు కూడా మార్కులు తెచ్చుకొని పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, నౌకర్లు వచ్చిన వాళ్ళు కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటే ఒక మధ్య మార్గం తీయాలని ఉద్దేశంతో దాని మధ్య మార్గం 2018 సెలక్షన్ ప్రాసెస్ అది చేసుకుంటే అయిపోతుంది. అధికారులు ఈరోజు శ్రీనివాసరావు అనేటోడు ఉండి అక్కడ మిస్గైడ్ చేస్తున్న ప్రభుత్వం అనేది నా అనుమానం. కాబట్టి ఆయనను మీరు పక్కన పెట్టాలి. పక్కన పెట్టి ఈరోజు ఆయన మిస్గైడ్ ఈరోజు ఎవరైతే మనోహర్ రావు అనేటోడు మన ఏది టూరిజం భవన్ కాలబెట్టిండో ఈరోజు మళ్ళీ ఆయననే పెట్టిన కానీ మళ్ళీ ప్రయత్నం చేసి ఎందుకు అధికారులు మిస్గైడ్ చేస్తున్నారు. ఆ రోజు దోపిడీ వ్యవస్థతో చేతులు కలిపినారు. ఈరోజు వాళ్ళే వీళ్ళ మిస్గైడ్ చేసి అవి ఆ దోపిడీ వ్యవస్థ బతికేటట్టుగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా 46వ జీవోను వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తాం.